వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం విచిత్ర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజుకో ఘటన వెలుగులోకి వస్తుంది. అయితే అధికార కూటమి తన పట్టు బిగించుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ పట్టును ఎలాగోలా సడలించేందుకు ఎత్తుకు పై ఎత్తులేస్తూ వస్తోంది. ఈ క్రమంలో కొత్త పాత్రధారులు, సూత్రధారులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఆణిముత్యాలు ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని కేంద్రంగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు వైఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ వ్యూహంలో భాగంగానే అంబటి రాంబాబును కాపు ఐకాన్ గా చిత్రీకరించే ప్రయత్నమే జరుగుతోందన్న ఇన్ఫర్మేషన్ వస్తోంది. అయితే ఈ ప్రయత్నానికి కాపు సమాజంలో అనుకున్నంత ఆదరణ అయితే లభించట్లేదు. అంబటి రాంబాబు రాజకీయ ప్రయాణాన్ని మనం పరిశీలిస్తే ఆయన 1989లో ఒక్కసారి గెలిచారు. తర్వాత చాలా కాలం రాజకీయంగా ఆయన ఎటువంటి ప్రభావం చూపలేదు. 2019లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్లో భాగంగా ఆయన అందులో జాయిన్ అయ్యి మళ్ళీ అక్కడే ఉండి విజయాన్ని సాధించారు. మరి ఆ తర్వాత ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ఆయన దూకుడు రాజకీయ శైలానికి నెగిటివ్ విమర్శ తెచ్చాయి. అయితే టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగిన సందర్భంలో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి కూడా తరలించారు. దీంతో ఆయన ఒక్కసారిగా మళ్లీ ట్రెండింగ్ టాపిక్ లోకి వచ్చారు. మరి ఈ ఘటనని అవకాశంగా మలుచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ను కాపు జాతి నాయకుడిగా రాత్రికి రాత్రే ప్రొజెక్ట్ చేయటం ప్రారంభించింది. మరి ఈ ఎపిసోడ్ లో గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ వ్యూహం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఎంత రాజకీయ మైలేజ్ వస్తుందో మనకి తెలియదు. కానీ అంబటి రాంబాబు మాత్రం ఒక్కసారి సత్తెన్నపల్లి స్థాయి నాయకుడి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా మారిపోయారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించడం, అంబటిని టైగర్ గా వర్ణించారు జగన్. కాపు ఐకానిక్ గా ప్రచారం చేయటం, ఇవన్నీ అంబటికి ఊహించలేని లాభాలుగా మాత్రం మనం చూడొచ్చు. కానీ దీన్ని వీళ్లు మాత్రం ఎంతవరకు తమ ప్రతినిధిగా అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. వైసీపీ తమపై ఈ ముద్ర బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందన్న అసహనం కూడా అందరిలోనూ కనిపిస్తోంది, చివరికి వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా. అయితే ఇది కొత్త విషయం ఏం కాదు. గతంలో కూడా ఐకాన్ గా ముద్రగడ పద్మనాభంను వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక విధంగా వినియోగించుకుంది. చివరికి ఆయన రాజకీయంగా ఒంటరయ్యే పరిస్థితి వచ్చింది. కాపు నేతలో సహజంగా ఉన్న పౌరుషం, ఆత్మగౌరవం ఒకరిదైతే రాజకీయ లబ్ధి మాత్రం మరొకరిది అన్న భావన ఈ తరహా ప్రయోగాల వెనుక కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే కాపు సమాజం ఎప్పటి నుంచో రాజ్యాధికారం కోరుకుంది. ఆ దిశగా కొంతవరకు విజయం కూడా సాధించింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావటం వల్ల రాజకీయాల్లో కీలక మైలురాయి వచ్చింది వీళ్ళకి. దీంతో డిప్యూటీ సీఎం హోదా మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడుతో సమానంగా పవన్ కు గౌరవం వస్తోంది. ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర కూడా లభిస్తోంది. ఇక ఆయనకు నిర్ణయాత్మక పాత్రను పోషిస్తూ కేవలం ఒక్క వర్గానికే కాకుండా అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా తగ్గించాలంటే మరి ఆ ఉద్దేశంతోనే అంబటి రాంబాబు వంటి నేతను వాళ్ళ ఐకాన్ గా నిలబెట్టే ప్రయత్నం ఏమాత్రం రుచించటం లేదు. అంతేకాదు, అంబటి రాంబాబు, పేని నాని వంటి నేతలతో ఇలాంటి రాజకీయాలు చేయటం ఎంతవరకు సరైందన్న చర్చ వైఎస్ కాంగ్రెస్ శ్రేణుల్లోనే మొదలైంది. ఈ ప్రయోగాలన్నీ మానేసి, ఈ పాత పద్ధతులు మానేసి కొత్తగా ఏదైనా చేస్తే బాగుంటుందని కూడా అందరూ అంటున్నారు. మరొకసారి పార్టీని గాడి తప్పించే ప్రయోగమే ఇదంతా అని కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ప్లాన్ ఖచ్చితంగా మార్చాల్సిన టైం మాత్రం వచ్చింది. మరి దీనిపైన మీరేమంటారు? మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.